బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక చిన్న కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, ఎలా కట్టొచ్చు అనేది ఒక ఐడియా ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇది మా పెంట్ హౌస్లో కిచెన్ అనమాట. ఇది మెయిన్ కిచెన్ కాదు. మెయిన్ కిచెన్ కూడా ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా కూడా వస్తాయి. సో చిన్న కిచెన్ కట్టుకునేట్టయితే ఎలా కట్టుకోవచ్చు అనేది ఈ ఐడియా ఇవ్వబోతున్నాను. సో దాదాపు 70% వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా పెయింటింగ్, టైల్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు చిన్న ఎల్ షేప్ లాగా వచ్చిందనమాట. ఇది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో మనకు గ్యాస్ స్టవ్ అన్నీ కూడా వచ్చేస్తాయి. స్టోరేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు, ఎలానో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ షేప్ వచ్చింది. ఇది ఈస్ట్ సైడ్ కాబట్టి మనం ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చాము. ఈ లాస్ట్కి షింక్ వచ్చేసింది అనమాట. ఇది స్టీల్ షింక్ అనేది ఇచ్చాము. దీనిలోనే గ్రానైట్ పెట్టించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ లోతున్నట్టయితే మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకే ఇక్కడ ఒక చిన్న షింక్ పెట్టించామన్నమాట. ఇది ఎక్కువ కూడా యూజ్ చేయమని. ఒకవేళ మీరు కొంచెం పెద్దగా పెట్టించుకున్నట్టయితే గ్రానైట్ది పెట్టించుకోండి. కాకపోతే ఎక్కువ లోతు లేకుండా చూసుకోండి. వెడల్పున్నా సరే. ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది కాబట్టి ఇంతవరకు తీసుకొని వెడల్పు ఉండేట్టు చూసుకొని, కొంచెం వెడల్పు ఉండాలి, పొడవు తక్కువ ఉండాలి చూసుకోండి. అలా అయితే పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లంబింగ్ పాయింట్స్ కూడా ఇప్పించాము. ఇది ఒకటి మంచినీళ్ళకి, ఒకటి నార్మల్ వాటర్కి, అలానే ఆక్వాషోర్కి ఒకటి. ఆక్వాషోర్కి కూడా సపరేట్ కనెక్షన్ అనేది ఇప్పించుకోవాలి. నెక్స్ట్ అలానే దానికోసం అని సపరేట్గా ప్లగ్ పాయింట్ కూడా ఇప్పించుకున్నాము. సో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 బర్నర్, 3 బర్నర్, సింగిల్ బర్నర్ అన్ని ఏదైనా ఫిట్ అవుతుంది అనమాట. చూసారంటే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్పేస్ బాగానే ఉందండి. చిన్న మైక్రోవేవ్ పెట్టుకోవచ్చు, మిక్సీ, ఇంకా గ్రైండర్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. అవి యూజ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన షెల్ఫ్ అనేది వచ్చింది. ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తర్వాత కూడా ప్లాట్ఫామ్ అనేది క్లియర్గా ఉంటుంది. మనం ప్లగ్ పాయింట్స్ ఎప్పుడు కూడా 2 ఇప్పియాలండి. ఎందుకంటే ఒకటి గ్రైండర్కి అలా పెట్టినా, ఒకటైతే మనకు మిక్సీకి అలా ఉంటుంది. ఇంకా ఏమన్నా యూజ్ చేసినా కూడా. సో ఇక్కడ కూడా 2 ప్లగ్ పాయింట్స్ అనేవి ఇప్పించామన్నమాట. కిందకు వచ్చేసరికి మనకు స్టోరేజ్ ఉంది అన్ని పక్కల. ఈ కబోర్డ్ వర్క్ చేసుకున్న మనం ప్లేట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీగానే వదిలేయాలి. ఇక్కడ సిలిండర్ స్పేస్, అలానే ఇంకా వెజిటేబుల్ బాస్కెట్స్ కానీ, రైస్ బ్యాగ్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఇంకో స్టోరేజ్ లాగా వచ్చేసింది అనమాట. ఇంకేమైనా స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాక్సెస్ పెట్టుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి 2 షెల్ఫ్లు అనేవి వచ్చాయి. చాలా బాక్సెస్ పడతాయండి. ఇవి వచ్చేసరికి మనకు 1 ఫీట్ కన్నా ఎక్కువ, 1.5 ఫీట్ బండ అనేది ఇప్పించడం జరిగింది. సో పక్కన షెల్ఫ్లు కూడా వచ్చాయి. 5 పార్టీషన్. ఇక్కడ వచ్చేసరికి 5 పార్టీషన్స్ అనమాట. 4 షెల్ఫ్లు పెడితే మనకు 5 వస్తాయి. కింద ఫ్లోరింగ్ కోసం అని వేసి పెట్టారు. ఫ్లోరింగ్ కూడా నెక్స్ట్ కంప్లీట్ అయిపోతుంది. అలానే మనకు ఇందులో సౌత్ సైడ్ నుండి వెస్ట్ సైడ్ వరకు ఒక అటక అనేది వచ్చింది. ఎక్స్ట్రా ఏ సామాన్ ఉన్నా సరే అటక మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అటక కూడా కొంచెం పెద్దగానే ఉంది. సో ఇలా కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మనకు 1 సైడే అన్నీ వచ్చేసినాయి ఆర్గనైజ్ చేసుకోవాల్సినవన్నీ. నెక్స్ట్ వెస్ట్ సైడ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. మేము ఇంకా ఫ్రీగా వదిలేసాము. అలానే ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ కావాలన్నా ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఎవరన్నా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ పట్టే విధంగా చూసుకోవాలనుకున్నట్టయితే ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. చిన్న కిచెన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని ఈరోజు ఒక ఐడియా కోసం వీడియో తీస్తున్నాను. ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే చిన్న కిచెన్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. ఎక్కువ ఫ్రీ స్పేస్ ఉంటుంది. మనకు ఒకటే సైడ్ ఉండి మనకి ఇబ్బంది కాదు వంట చేసుకోవడానికి. వంటగది ఎంత విశాలంగా ఉంటే అంత మంచిది కాబట్టి. సో ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, కన్స్ట్రక్షన్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుకు వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సే నెక్స్ట్ వీడియో. బాయ్.